Good evening. Welcome to MR Legal Advisor. Today topic NDPS Act సెక్షన్ 27 గురించి క్లియర్గా తెలుసుకుందాం. అసలు డ్రగ్స్ యూజ్ చేసేటప్పుడు పోలీసులు మనల్ని పట్టుబడితే ఉండే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, డ్రగ్ యూజ్ చేస్తే బెయిల్ వస్తుందా రాదా అనే టాపిక్ మీద డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 Section 27 clearly says about that punishment for consuming narcotic drugs and psychotropic substances. Any of narcotic drugs or psychotropic substances. ఇందులో సెక్షన్ 27 క్లాస్ ఏ క్లాస్ బి డ్రగ్ కన్జ్యూమ్ చేస్తే ఇంప్రిజన్మెంట్ ఎలా ఉంటుంది. సెక్షన్ 27 క్లాస్ ఏ ఎనీ నార్కోటిక్ డ్రగ్స్, హార్డ్ డ్రగ్స్ లైక్ కోకైన్, హెరాయిన్, మార్ఫైన్ ఇటువంటి సంబంధించిన డ్రగ్స్ను పర్సనల్ యూజ్ కనుక చేసినట్లయితే కంపల్సరీ రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 year ఆర్ ఫైన్ అప్ టు 20,000 ఆర్ బోత్. నెక్స్ట్ సెక్షన్ 27 క్లాస్ బి రిమైనింగ్ ఆఫ్ డ్రగ్స్ నాట్ కంపాటబిలిటీ లెసర్ దెన్ సిమిలర్ లైక్ గంజా, బాంగ్ ఇటువంటి డ్రగ్స్ను మనం కన్జ్యూమ్ చేసినట్లయితే పర్సనల్ యూజ్ వాడినట్లయితే ఇటువంటి వారికి రిగరస్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 6 months ఆర్ ఫైన్ 10,000 rupees ఆర్ విత్ బోత్. ఈ యొక్క ఇంప్రిజన్మెంట్స్ ఓన్లీ ఫర్ కన్జ్యూమ్ పర్పస్ మాత్రమే. ఈ ఇంప్రిజన్మెంట్స్ మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గెజిటీలో డ్రగ్స్ వాటి యొక్క క్వాంటిటీ బేస్డ్ పనిష్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. స్మాల్ క్వాంటిటీ మీరు చూసి 27 క్లాస్ ఏ స్మాల్ క్వాంటిటీలో మనం కన్జ్యూమ్ చేసినట్లయితే లైక్ హెరాయిన్ మనం కన్జ్యూమ్ చేసినట్లయితే స్మాల్ క్వాంటిటీ 5 grams గాను 250 grams కమర్షియల్ క్వాంటిటీ కింద కన్సిడర్ చేసుకుంటారు హెరాయిన్ని. అదేవిధంగా కోకైన్ మనం పర్సనల్ యూజ్ కనుక 2 grams స్మాల్ క్వాంటిటీ గాను, అదేవిధంగా కమర్షియల్ వస్తువులకి 100 grams గాను చేయడం జరుగుతుంది. 2 grams ఆర్ గ్రేటర్ దెన్ కమర్షియల్ క్వాంటిటీ లెస్ దెన్ వీటి మధ్యన మన దగ్గర ఆ యొక్క డ్రగ్స్ను పొసెషన్ కానీ ఉన్నట్లయితే కంపల్సరీ మనల్ని డ్రగ్ ట్రాఫికింగ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ లైఫ్ అబౌవ్ 10 to 20 years కమర్షియల్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్మాల్ క్వాంటిటీ ఉన్నప్పటికీ కూడా అది మీ పర్సనల్ యూజ్ కాకుండా సెల్లర్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, సప్లై కానీ ఈ విధంగా యాక్టివిటీస్ మనం చేసినట్లయితే కంపల్సరీ మనకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకవేళ మన పర్సనల్ యూజ్ కనుక లిమిటెడ్ స్మాల్ క్వాంటిటీలో మీ దగ్గర ఉన్నట్లయితే మీకు బెయిల్ సెక్షన్ 27 క్లాస్ ఏ కింద ఎటువంటి డ్రగ్స్ ఉంటాయో వాటి మీద బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. స్టేషన్ బెయిల్ కావచ్చు లేదా మెజిస్ట్రేట్ నుంచి బెయిల్ కూడా మంజూరు అవుతుంది. ఈవెన్ స్మాల్ క్వాంటిటీ పొసెషన్ ఆర్ ట్రాఫికింగ్ అని మీరు మీ యొక్క కాంటాక్ట్స్, మీ యొక్క సేల్స్, మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్, సో పోలీస్ వారు మీరు పర్సనల్ యూజ్ చేస్తున్నారా, సేల్ చేస్తున్నారా, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అని తెలుసుకొని మీరు ఏ కేటగిరీకి చెందినవారు అనేది డిసైడ్ చేసి ఒకవేళ మీరు పర్సనల్ యూజ్ కనుక చేసినట్లయితే అందుకు స్టేషన్ బెయిల్ గ్రాంట్ చేసి పంపించడం జరుగుతుంది. లేటెస్ట్గా మీరు చూసుకున్నట్లయితే సినీ యాక్టర్స్, పొలిటీషియన్స్ లేటెస్ట్గా మనకు డ్రగ్ యూజ్ చేస్తూ రైడింగ్ చేసిన సందర్భాల్లో స్టేషన్ బెయిల్స్ గ్రాంట్ అయినాయి. మనమందరం చూసుకున్నట్లయితే స్టేషన్ బెయిల్ వచ్చింది పొలిటీషియన్ లేదా సినీ యాక్టర్ కాబట్టి అమౌంట్ పెద్ద మొత్తంలో ఇచ్చి ఉంటారు అని అనుకోవడం తప్పు. చట్టం ప్రకారము వాళ్ళు యూజ్ చేసే పర్పస్ని బట్టి కంపల్సరీ అతనికి బెయిల్ వస్తుందా రాదా రెండే కారణాలు ఉంటాయి.
పోలీస్ వారు చట్టం పరిమితి దాటే ప్రసక్తి ఉండదు. ఇటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకొచ్చిన ఈ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.